చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ శ్రీవారి లడ్డు ప్రసాద వ్యవహారంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించలేదు అని చెప్పారు. ఇక సిబిఐ ల్యాబ్ రిపోర్టులు దీన్ని పూర్తిగా ఖండించాయని, నెయ్యిలో ఇతర పదార్థాలు కలిపారన్న ఆరోపణలపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీపై ఉందని పేర్కొన్నారు. గతంలో 2004 జులైలో వచ్చిన ట్యాంకర్ల నెయ్యిని పరీక్షించి ప్రమాణాలు లేవని తిరస్కరించిన సమాచారాన్ని సంబంధిత సంపత్కు అధికారికంగా తెలియజేశారు. 17-18 నెలలు లడ్డు మీద మనం మిగతా వాటి మీద దృష్టి పెడతా ఉంటాం. ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరిగినప్పుడు మేమందరం కూడా టీవీలో వీక్షిస్తూ ఉన్నాం. అన్ని మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రులు కానివ్వండి, పెట్టుబడి గురించి మాట్లాడుతూ ఉన్నారు. పెట్టుబడుల గురించి మాట్లాడినప్పుడు మేమందరం కూడా రక్షిస్తాం. ఒక ఆంధ్ర రాష్ట్ర బిడ్డగా ఏ పార్టీలో ఉన్నా, ఏ రాజకీయం చేసినా సరే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందంటే అందరూ సంతోషిస్తూ ఉంటారు. ఎవరు కూడా దాన్ని వేరే రకంగా ఆలోచించరు. అలాంటిది 20 నెలలు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి కనీసం కొన్ని లక్షల ఉద్యోగాలన్నీ వాటికి ఇచ్చి ఉండాలి. మరి ఆ లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారో కూడా ఒక శ్వేతపత్రం లాగా వాళ్ళకు ఒక చిన్న డేటా అయితే ఉంటుంది కదా. ఇంకా క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసిన వాళ్ళు, సిలికాన్ వ్యాలీ స్థాపించిన వాళ్ళు, హైటెక్ సిటీ కట్టిన వాళ్ళ దగ్గర పేర్లు ఉండవనే ఎవరు అనుకుంటారు? తప్పకుండా పేర్లు ఉండొచ్చు. కనీసం ఆ పేర్లను బయటపెట్టండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. కొన్ని గ్రామాల్లో మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఫండ్స్ రాలేదు, మేము ఈసారి అధికంగా ఫండ్స్ తెచ్చాం, అన్నీ అభివృద్ధి చేస్తూ ఉన్నాం, రేపు రాబోయే 2-3 నెలలు మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం, అన్ని రకాలుగా మీరు అందరూ చెప్తా ఉన్నారు. సరే, ఏ గ్రామంలో ఎక్కడెక్కడ మీరు వెచ్చించారు, ఏ విధంగా పెట్టారు? గత 20 నెలలు నుంచి పరిపాలన చేస్తున్నాం, ఫలాన్ని చేసామని చెప్పేది కూడా రేపు ఒక అధికారికంగా మీరందరూ కూడా మీ మంత్రులు చేస్తా విడుదల చేయమని చెప్పండి. అన్ని రకాలుగా, అన్ని కాన్స్టిట్యున్సీ పరంగా.